ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 15వ తేదీ. అనగా మనకు పండగ నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. కాకపోతే ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే జనవరి మాసం 2024 మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి మనకు సింహరాశి సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి రవి భగవంతుడు ఈ యొక్క ధనుర్రాశిలో జనవరి 15 వరకు 6వ ఇంట సకల 5వ ఇంట కొంత ఇబ్బందులు కలగజేస్తారు. సకల సౌభాగ్యాలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. వివాహాది కార్యక్రమాలు, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, జీవితంలో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ వాటి కోసం స్ట్రగుల్ అయ్యే వారి విషయంలో, వీటన్నిటిలో పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి 15 వరకు కొంత బ్రేక్గా ఉంటుంది. కొంత అనీజీగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఫలితాలు ఏంటి ఇలా ఉన్నాయనేసి. తర్వాత 6th హౌస్ అనగా మకర రాశి సంచారం చేస్తారు రవి భగవానుడు మకర సంక్రాంతి రోజు జనవరి 15న. అప్పటి నుంచి మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అటువంటి దౌర్భాగ్యాలన్నీ క్లియర్ అయిపోతాయి. చక్కగా హెల్త్ ఉంటుంది, అలాగే వెల్త్ ఉంటుంది. ఎప్పుడూ ప్రయత్నిస్తే కష్టపడాలి. ఎందుకంటే మీకు సింహరాశి సింహలగ్నం వారికి 6వ ఇంటధిపతి 7వ ఇంటధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవంతుడు మీకు సప్తమంలో ఉండి మీ లగ్నాన్ని చూస్తున్నాడు. అలాగే మీ లగ్నాధిపతిని తనకు వ్యయస్థానంలోకి తీసుకున్నాడు. తద్మూలకంగా శ్రమ ఆధిక్యంతో మీకు పరిస్థితులు సఫలీకృతమయ్యే అవకాశం జనవరి 15 నుండి మొదలవుతుంది. అంతవరకు సఫరింగ్స్ ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే 2వ ఇంటధిపతి అయినటువంటి బుధుడు, అలాగే లాభాధిపతి అయినటువంటి బుధుడు మీకు 7వ తేదీ వరకు వృశ్చిక రాశిలో మీకు వక్రిగా ఉంటారు. జనవరి 7 వరకు. 7 నుంచి మీకు ఈయన ధనుస్సులో రుజువర్తన లేక వెళ్తారు. అనగా మీకు 5th హౌస్ లేక వస్తారు. కుటుంబ వ్యవహారాలు, వివాహాలు, శుభకార్యాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. హ్యాపీ లైఫ్గా ఉంటుంది. బిజినెస్ కలిసి వస్తుంది. వ్యాపారంలో లావాదేవీలు మీరు సానుకూలంగా మార్చుకోగలరు. పాలిటిక్స్ రంగంలో వారికి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకునే సర్కంఫరెన్స్ పెరుగుతుంది. ఇది గమనించగలరు. ఇకపోతే మీకు 6వ ఇంటధిపతి 7వ ఇంటధిపతి శని భగవంతుడు మిమ్మల్ని చూడడం, శనికి వ్యయస్థానంలోకి మీకు రవి వెళ్ళటం, ఇంట్లో జీవిత భాగస్వామి ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. సొసైటీలో వాళ్ళు కూడా మీ పైన పెత్తనం చేయాలి అన్న ఆలోచన ధోరణిలో ఉన్నవారే మీ చుట్టూ సమకూడతారు. కొంత ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. 15 నుంచి కొంత సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి పరిస్థితులు. ఇంకపోతే వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు మీకు రాశిలోనే ఉన్నారు. దీని మూలకంగా కొంత శ్రేయసౌఖ్య లోపం, నిద్రాభంగాలు, కొంత అనారోగ్య సూచనలు కలిగించే అవకాశం, ప్రయాణాలలో అలుపు ఇవన్నీ కనిపిస్తాయి. కలత నిద్ర ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే మీకు తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీకు చతుర్థంలో 18 వరకు, తర్వాత 5th హౌస్ అయినటువంటి ధనుస్సులోకి వెళ్తారు. 18 నుంచి మీకు సకల శుభాలు సమకూరుతాయి. పంచమ శుక్రుడు సకల శుభాలను అందించాలి కాబట్టి బాగుంటుంది. అలాగే కుజుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కొంత పేరెంట్స్కిను
మీకును అలాగే అవినాభావ సంబంధాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకటి కంటే కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు గమనించగలరు. అలాగే పేరెంట్స్ హెల్త్ విషయంలో కొంత కేర్గా ఉండాలి. ఎందుకనగా ఇక్కడ బుధునితో కలిసి ఉంటున్నాడు 7వ తేదీ వరకు కుజుడు, బుధుడు వక్రి. ఈ విషయాలలో కొంత మీకు తటపాయించే అవకాశం ఏర్పడుతుంది. వారి హెల్త్ విషయంలోనైనా ఏ విషయంలోనైనా మీకు కూడా కొంత భూ సంబంధమైన క్రయ విక్రయాలు కొంత రిలాక్స్ ఇచ్చే అవకాశం కూడా ఇందులో లేకపోలేదు. అలాగే ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్లలో పనిచేసే వారికి కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి ఈయన మీకు భాగ్యంలో ఉన్నాడు. మీ ఆరోగ్యం, దైవభక్తి ఇవన్నీ సమకూరడానికి బృహస్పతి చక్కగా మీకు సహకరించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విదేశీ యానాల కోసం ప్రయత్నించే వారికి ఆ పనులు కూడా టకటక సమకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంట్లో ఆనందమైనటువంటి జీవితం సమకూర్చుకోవడానికి మీరు ఎక్కువ స్ట్రగుల్ పడతారు. ఫలితాన్ని కూడా మీరు అనుభవించి తీరతారు. ఇది ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారి యొక్క గోచారం. సింహరాశి సింహలగ్నం వారు ఆచరించవలసినటువంటి ముద్ర యొక్క సూర్య ముద్ర. ఈ యొక్క రింగ్ ఫింగర్ను తంబును టచ్ చేసి ఇక్కడ పెట్టేసుకొని ఓం శ్రీ తిరువనామల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. అలాగే మీరు ఆచరించవలసినటువంటి మరో గొప్ప రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి. నాన్ వెజ్కి ఈరోజు దూరంగా ఉండండి. అలాగే చపాతీలు ఆహారంగా తీసుకోవడంతో పాటు గోవులకు కానీ కొంత బెల్లము చపాతీ ముక్క కలిపి గోవులకు ఆహారంగా పెట్టడం ఇలాంటివి చేయడం. మీరు పర్సనల్గా గోధుమ ఆహారాన్ని ఎక్కువ స్వీకరించడం చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంత షార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శనికి తైలాభిషేకాలు చేయించుకోండి. మీకు అష్టమ శని కాదు, అర్ధాష్టమం కాదు, అలాగే ఏళ్ళనాటి శని కాదు. కాకపోతే సొసైటీలో ఉన్నవారు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కొంత ఇబ్బంది పెడతాయి. మీ లగ్నాన్ని, మీ రాశిని సప్తమాధిపతి, షష్టాధిపతి, 6వ ఇంటధిపతి, సప్తమాధిపతి చూడడం అంత శ్రేయస్కరం కాదు. దాని మూలంగా వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకని సూచనలు పాటించగలరు. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా స్ట్రగుల్స్ పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి, కొంత ఆనందంగా ఉంటుంది. ఇకపోతే ఈ సింహరాశి సింహలగ్నం వారు ఆచరించవలసినటువంటి ముద్ర మనం తీసుకున్నట్లయితే ఇలా కమలం ముద్రని చేతులు 2 లిటిల్ ఫింగర్స్ టచ్ చేయాలి. అలాగే బొటన వేళ్ళు 2 టచ్ చేసి కమలం ముద్రని పెట్టేసి లక్ష్మీ అష్టోత్తరం వినగానే లక్ష్మీ నామస్మరణ చేసుకున్నట్లయితే మీకు ఉద్యోగంలో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫలితాలు మీకు స్వానుభవం లేకొస్తాయి. గమనించగలరు. శుభం.